something wrong over there? What if I did transgress, do something wrong? And I come back and went to that poor little wife of mine, stood there and looked at her face wrinkling and her hair turning gray. నేను అక్కడ ఒకటేదైనా తప్పు చేసినట్లయితే ఏమవుతుంది? నేను అతిక్రమం చేసినట్లయితే, ఒక తప్పు చేసినట్లయితే ఏమవుతుంది? నేను తిరిగి వచ్చి ఆ దీనురాలైన నా భార్య యొద్దకు వెళ్ళిపోయి నెరసిన వెంట్రుకలతోనూ ముడతలతోనున్న ఆమె ముఖము ఎదుట అక్కడ నిలబడతాను. I walked up and said, honey, I want to tell you something. You know I love you. Sure, Bill, I know you love me. I tell you what I done. I took some girl home. I said, will you forgive me for it? I believe she would. I really do. నేను ముందుకు వెళ్ళి ఇలాగ చెప్తాను, ప్రియా, నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా? అవును బిల్, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నేనేం చేశానో నీకు చెప్తాను. నేనొక ఆడపిల్లను ఇంటికి తీసుకుని వచ్చాను. అందుకై నీవు నన్ను క్షమిస్తావా? ఆమె నన్ను క్షమిస్తుందని నేను నమ్ముతాను. నేను నిజంగా నమ్ముతాను. But would I do that? When I look, stand there and see them hairs turning gray and know she stood between me and the public, and to know what a real wife she's been, could I do that? I'd rather die than hurt her. I would. అయితే నేనది చేస్తానా? ఆమె అక్కడ నిలబడి ఉండుట నేను చూచినప్పుడు, ఆమె వెంట్రుకలు తెల్లబడి ఉండుట చూచినప్పుడు, ప్రజల మధ్య నా మధ్య ఆమె నిలబడి ఉండుట నేను ఎరిగినప్పుడు, ఆమె ఎంత నిజమైన భార్యో అది నేను ఎరిగినప్పుడు, నేను దాన్ని చేయగలుగుతానా? ఆమెను గాయపరచుట కంటే నేను చచ్చిపోతాను. నేను అలాగూ చేస్తాను. And if that in filial love to my wife, how much greater is my agape love to God? Amen. Oh, I wouldn't do nothing to hurt him. Certainly not. I love him. అది నా భార్య ఎడల నాకున్న ఫిలియో ప్రేమ, దేవుని ఎడల నాకున్న అగపో ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. ఆయన గాయపరచుటకు నేనేది చేయను, ఖచ్చితంగా చేయను. నేను ఆయన ప్రేమిస్తాను. I want to do everything that he wants me to do. I want to cope with every word that he said. No matter what the world says, they ain't going to believe it anyhow. I want to know what he said for me to do. ఆయన నన్నేమి చేయమని కోరినను నేనదంతా చేస్తాను. లోకమేమని చెప్పినప్పటికీ ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్యమును నేను విజ్జోడవుతాను. ఎలాగైనా వారు దానిని నమ్మరు. నన్ను చేయమని ఆయన ఏమి చెప్పినో నేను తెలుసుకోవాలని ఆశపడతాను. If I like something, I want him to give it to me and live for him, keeping ourselves from the world. నాకొకటి కుదువుగా ఉన్నదా, అది నాకు దయచేయమని నేను ఆయన కోరుతాను. ఆయన కొరకు బ్రతుకుతూ లోకము నుండి మనలను కాపాడుకుందాము. This old earthly body here's got let me tell you, this earthly body that you think so much of, that you pattern after Hollywood, you're so close to it, it won't be there much longer. ఈ పాతదైన ఈ భూసంబంధమైన శరీరము, నేను మీకు చెప్తాను, నీవు ఆలోచించేసే ఈ భూసంబంధమైన శరీరము హాలీవుడ్కి పోలికగా నీవు చేస్తున్నావు. నీవు దానికెంతో దగ్గరగా ఉన్నావు. అదెక్కడ ఎక్కువ కాలముండదు. You remember, you've heard the prophecy. See, the Lord give me, it's going under. Yes, sir. Notice it will. You just watch. నువ్వు జ్ఞాపకముచ్చుకో, ప్రభువు నాకిచ్చిన ప్రవచనం అది క్రిందకి పోతుంది. అవునది నీవు వినియుంటావు. అవునండి, గమనించు, అది జరుగుతుంది. నీవు కనిపెట్టు. Now, never told me nothing wrong yet. I'll take that to anybody who wants to say. I don't know when or where, but she's done. Judgment hangs over it. There's no redemption for it. It's past. ఇంతవరకు తప్పైంది ఏది చెప్పలేదు. చెప్పాలనుకునే ప్రతి ఒక్కరి యొద్దకు నేనది తీసుకుని వెళ్తాను. అదెప్పుడో ఎక్కడో నాకు తెలియదు. అయితే ఆమెకు జరుగును. దానిపైన న్యాయ తీర్పు వ్రేలాడుతుంది. దానికి విముక్తి లేదు. అది గతించిపోయినది. అవును. Now, notice this. Live for him, keeping ourselves from the world. ఇది గమనించు. లోకములో నుండి మనలను కాపాడుకుంటూ ఆయన కొరకు జీవించుట. Now, look, you look on television, some of you sisters, and you go down here and you young women, you're young, I know that, but you're Christians. See, you're different. ఇటు చూడు, మీరు టెలివిజన్ చూస్తారు. మీలో కొందరైన సహోదరులు, యవ్వన స్త్రీలైన మీరు ఇష్టపడితే మీరు ఇక్కడికి వెళ్ళండి. మీరు యవ్వనస్తులు, నాకు అది తెలుసు. అయితే మీరు క్రైస్తవులు. చూశారా, మీరు ప్రత్యేకమైన వారు. You don't want to be like the world. You love the world. Not only you young ones, some of you older ones. మీరు లోకం వలె ఉండకూడదు. మీరు లోకమును ప్రేమిస్తారు.
యవ్వనస్తులైన మీరు మాత్రమే కాదు, పెద్దవారైన మీలో కొందరు. Well, what does that? See, you watch television, you go down to the store, you see these little old clothes that women wear that's ungodly. సరే, అదేం చేస్తుంది చూస్తున్నారా? మీరు టెలివిజన్ చూసి మీరు కొట్టుకు వెళ్ళిపోతారు. స్త్రీలు, ఆ భక్తి లేని స్త్రీలు ధరించు పాత వస్త్రాలు చూస్తారు. Do you know what's going to happen at the day of judgment? You might be just as virtuous to your husband as you can be, but in the day of judgment, you're going to have to answer for committing adultery. న్యాయ తీర్పు దినమందు ఏమి జరుగుతుందో నీకు తెలుసా? నీ యొక్క భర్త ఎడలా నీవెంత పవిత్రులవై ఉండవచ్చును. అయితే తీర్పు దినాన నీవు వ్యభిచరించినందుకు నీవు జవాబు చెప్పవలసిన దానవై ఉంటావు. Jesus said, whosoever looketh upon a woman to lust after her has committed adultery with her already in his heart. యేసు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే అతని హృదయమందు వ్యభిచరించిన వాడవును. Who's to blame? You. You presented yourself. Them shorts and slacks. ఎవరిని నిందిస్తావు? నిన్నే. చూశారా? ఆ పొట్టి బట్టలు చొక్కాలు వేసుకున్నట వల్ల నీకు నీవు చూయించుకున్నావు. Some woman said to me not long ago, said, I don't wear shorts, Brother Branham. I thank the Lord for that. I wear slacks. I said, that's worse. That's worse. That's right. ఈ మధ్యనే కొంతమంది స్త్రీలు నాతో అన్నారు, సహోదర బ్రహ్యాం, నేను పొట్టి బట్టలు వేసుకోను, అందుకై నేను ప్రభువుకు కృతజ్ఞుడను, నేను చొక్కాలు తొడుక్కుంటాను అని అన్నదామె. అది ఇంకా హీనము అని నేను చెప్పాను. అది హీనము, అవునది నిజం. You can't even buy a dress hardly for a woman. She said, one woman said, well, you said the truth. You can't buy it. But they still sell goods and have sewing machines. So there's no excuse at all. స్త్రీలకు బట్ట కొనుట చివరకు కష్టమవుతుంది. కొనటానికి కొనలేవు. ఒక స్త్రీ అన్నది, మంచిది, నీవు నిజమే చెప్పావు, నీవు కొనలేవు అన్నది. అయితే వారింకా వస్తువులు, కుట్టు మిషన్లు అమ్ముతున్నారు. చూశారా? కనుక ఇక క్షమాపణ లేదు. అవును. See, it goes to show, sister, I'm your brother, and I'm a servant to Christ that's got to answer at the judgment bar for what I say here tonight. See, you're going to stand guilty of adultery. Because if the love of God is leaked out of your heart. చూశారా సహోదరి, అది చూయించబడబోతుంది. నేను మీకు సహోదరులను, నేను క్రీస్తుకు దాసుడను. ఈ రాత్రి ఇక్కడ నేనేమి చెప్తానో అందుకై న్యాయ తీర్పు పీఠమందు నేను జవాబు చెప్పవలసి ఉన్నది. అవును, నీ వ్యభిచారం చేసిన నేరానికి నీవు నిలబడబోతున్నావు. ఎందుకంటే నీ గుండెల్లో నుండి దేవుని యొక్క ప్రేమ కారిపోయినది. You still go to church. You might still dance in the Spirit. You might still speak with tongues. And them things are fine. But that's not it yet. Sir. నీవింకా ఆలయానికి వెళ్తావు. నీవింకా ఆత్మలో నాట్యము చేయవచ్చును. నీవింకా భాషలతో మాట్లాడవచ్చును. అవి మంచివే. అయితే అది ఇది కాదు, లేదండి. Remember the Bible said in the last days there shall come false Christ. Not false Jesuses. They wouldn't stand still for that. But false Christ, false anointed ones. జ్ఞాపకముంచుకో, బైబిల్ తెలుపుతున్నది, కడవరి దినాల్లో అబద్ధ క్రీస్తులు వచ్చెదరు. అబద్ధ యేసులు కాదు, దానికి వారు నిలబడలేరు. అయితే అబద్ధ క్రీస్తులు, అబద్ధ అభిషక్తులు. They were absolutely anointed with the Spirit, with the Holy Spirit, and still false. వారు ఖచ్చితంగా ఆత్మతోనే పరిశుద్ధాత్మతోనే నింబడతారు, ఆయనను అబద్ధికులు. See, there's three people of you. The outside is the body. You got 5 senses that you contact your earthly home with that. The inside is the spirit. చూశారా? నీలో ముగ్గురున్నారు. బయట ఉన్నది శరీరము, దానితో భూసంబంధమైన నీ గృహమునకు సంబంధముండు 5 ఇంద్రియాలు ఉన్నవి. లోపల ఆత్మ ఉన్నది. These 5 senses there, love and conscience and so forth, you contact. But the inside of that is the soul. అక్కడ 5 ఉన్నవి. ప్రేమ, మనస్సాక్షి మొదలైనవి నీవు సంధించునవి. అయితే దాని లోపల ప్రాణమున్నది. Remember, the rain falls on the just and the unjust. The same rain that'll make a grain of wheat grow makes a cockleburr grow too. See? జ్ఞాపకముచ్చుకో, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడును. గోధుమ గింజను ఏ వర్షమైతే మొలకెత్తునట్లు చేయునో, గురుగును కూడా, అనగా కలుపు మొక్కను కూడా అదే మొలకెత్తునట్లు చేయును. అవును. What is it? At the inside of that seed is a nature, and that nature displays itself. అదేంటి? విత్తనము ప్రక్కన ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం దానికది తెలియబడుతుంది.
It can stand in the same field, right there with the weed. The weed and the wheat stand together. Rejoice just as much. అదే పొలములో అది నిలబడగలుగుతుంది. అది కలుపు మొక్కతోని కలుపు మొక్క గోధుమ కలిసి నిలబడతవి, ఎంతగానో ఆనందిస్తవి. His head's down, is starving for a drink. When the rain comes, the cockleburr can shout just as loud as the wheat can. But by their fruits you shall know them. వాటి తల వంచుకుంటవి, దహము కొరకు వగర్చున్నవి. వర్షం పడినప్పుడు గోధుమ ఎంత బిగ్గరగా కేకవేయగలదో గురుగులు అంత బిగ్గరగా కేకలు వేయును. వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. అవును, Christians, I may never see again, it's been years since I've been here, I may never see again, line up with God's Word. Look in the mirror. క్రైస్తవులారా, ఒకవేళ నేను మిమ్మల్ని ఇక చూడకపోవచ్చును. నేను ఇక్కడ ఉండుట సంవత్సరాలైనది. ఇక మరలా నేను మిమ్మల్ని చూడకపోవచ్చును. దేవుని వాక్యంతో సరికండి, అద్దములో చూడండి. Like a little boy one time had been out in the country and never seen a mirror. He come to his auntie's house. He started walking up steps. He seen a mirror and he seen a little boy in the mirror. ఒకసారి ఒక చిన్న పిన్నవాళ్ళ వలె దూరాన గ్రామంలో ఉంటున్నాడతడు. ఏనాడు అద్దం చూడలేదు. తన చిన్నమ్మ ఇంటికి అతడు వచ్చాడు. మెట్ల మీద నడవటం మొదలుపెట్టాడు. అతడు అద్దం చూశాడు. అద్దములో చిన్న పిల్లవాణ్ణి చూశాడు. He kept walking up looking, and he'd wave and a little boy would wave. And he kept looking, he'd never seen himself in a mirror. So when he got close enough, he turned around and said, "Why, Mama, that's me." అలా చూచుకుంటూ నడుస్తున్నాడు. అతడు చేయి ఊపుతున్నాడు. చిన్నపిల్లవాడు ఊపుతున్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. అద్దముల్లో అతడు చూచుకోలేదు. కనుక అతడు దానికి దగ్గరగా వెళ్ళినప్పటికీ అతడు వెనక్కి తిరిగి, అమ్మా, అది నేనే అని అన్నాడు. How do you look in God's mirror? Does it reflect a daughter or son of God? దేవుని యొక్క అద్దములో నీవు ఎలా కనిపిస్తున్నావు? అది ఒక కుమారునిగా కుమార్తెగా ప్రతిబింబిస్తుందా? Is there something which you hear that, does it make you hate the man that's saying it? Or is there something cool to say, I know that man's right because that's in the scripture? నీ వినుచున్న ఒకటి దాన్ని చెప్తున్న ఒకరిని విసర్జిస్తుందా? లేక అవును, ఆ మనుషుడు చెప్పినది నిజం, అది లేఖనం అని అది నిన్ను లాగుతుందా? Then that's a vitamin that's needed for this body that's ordained to be there, a house that other one's going to need when you get there. This house, if we are born earthly. అలాగైతే అక్కడుంటి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ శరీరానికి ఆ విటమిన్లు అవసరమై ఉన్నవి. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడుండు ఇంటికి అది అవసరమై ఉన్నది. అవును, ఈ ఇల్లు మనం భూ సంబంధమైనగా జన్మించితే. Now remember, we think so much of this body. We put so many clothes on it. We do so many things that are unnecessary. Change after change after change and all these things. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఈ శరీరాన్ని గురించి మనమెంతో ఆలోచించేస్తాము. దానిపైన ఎన్నో బట్టలు ధరిస్తాము. అక్కర్లేకుండానే అనేకమైనవి మనం చేస్తాము. ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ ఉంటాము. And it's just, everybody just let somebody start something. You paint your steps red and watch the Joneses paint theirs red. You change from a Chevrolet to a Ford and they just can't stand it. It's matching time. ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. ఒకటి చేయడం మొదలు పెడితే నీ మెట్లకు ఎరుపు రంగులు పూస్తావు. జోనిసస్ ఎర్ర రంగు పూస్తాడు. గమనించు, నీవు చార్వెలెట్ నుండి ఫోర్డుగా మారుస్తావు. దానికి వారు ఓర్చుకోలేరు. ఇది జతపరుచు సమయం. You let a woman come to church, certain kind of hat on, watch all the women get that. Especially the pastor's wife, see. Just watch what happens. ఒక రకమైన టోపీ పెట్టుకుని ఒక ఆడమనిషి మందిరానికి వచ్చుటకు అనుమతి ఇవ్వు. అందరు స్త్రీలు అదే తెచ్చుకుంటారు. గమనించు, ప్రత్యేకించి సంఘ కాపరి భార్య. ఏమి జరుగును గమనించు. Now that is true. That is absolutely true. It's matching time. అది నిజం. అది ఖచ్చితంగా నిజం. అది జతపరుచు సమయం. Brother, it ought to be matching time. All them things is for a purpose. సహోదరుడా, ఇది జతపరుచు సమయం కావలసి ఉన్నది. అన్ని విషయాలు ఒక ఉద్దేశం కొరకు. I don't care whether my coat matches my trousers. And I have a hard time, my wife or my daughter-in-law or somebody tell me what kind of tie to wear with it. నా కోటు నా ట్రౌజరుకు జత అని నాకు లెక్కలేదు. నాకు కఠినమైన సమయం ఉంది. నా భార్య లేక నా కోడలు
ఎవరో ఒకరు దాంతో ఎలాంటి టై నీవు ధరిస్తావు అని అడిగితే, I don't care whether they match up. I want my experience to match God's Word. అవి జతకాకపోయినా పర్వాలేదు, నా యొక్క అనుభవం దేవుని యొక్క వాక్యంతో జత కావాలని నేను కోరుకుంటున్నాను. That's the thing, because that's where I aim to live, not down on the corner here at the Joneses, but yonder in glory, where Jesus has gone to prepare us a place. Yes, we want that. Yes, sir. అది కావలసి ఉన్నది. ఎందుకనగా ఆ ఉద్దేశం కొరకు నేను బ్రతుకున్నది ఒక మూలన, అక్కడ జోనిసస్ కొరకై కాదు, దూరాన యేసు ఉన్న మహిమలో ఉండుట కొరకు. అక్కడ స్థలము సిద్ధపరచుట ఆయన వెళ్ళిపోయాడక్కడికి. అవును, మనకది కావాలి. అవునండి. Keep from all this old earthly tabernacle here. You know what it is? దీనంతటి నుండి దూరంగా ఉండము. భూసమైన పాతదైన ఈ గుడారము అదేంటో మీకు తెలుసా? This body is like an old coat that you wear. A coat that you once wear. But now you have one so much better, you don't use it anymore. ఈ శరీరము నీవు ధరించినటువంటి పాతకోటు లాంటిది. ఒకనాడు నీవు ధరించిన కోటు లాంటిది. అయితే ఎంతో మంచిగా ఉన్న ఒకటి నీకై ఉన్నది. నీవెన్నడూ దాన్ని వాడలేదు. What you do, you hang it in a closet, for you've got one better. You've got a better coat. It's more up to date than the one you used to wear that's worn out. నీవేమి చేస్తావు? గదిలో నీవు తగిలించావు. ఎందుకంటే మంచిది ఒకటి నీకున్నది. నీకు మంచి పైవస్త్రపు కోటు ఉన్నది. నీవు వాడుకునేది దానికంటే అదెంతో అధునాతమైనది. అది చిరిగిపోయేది. దానికంటే ఇది ఎంతో అధునాతమైనది. What? It is that garment. You are the inside of that. That garment only done what? It bore your image. See? But you don't need it anymore now. You've hung it up. It's a rag. ఏంటి? అది ఆ వస్త్రము. అక్కడ ఉన్న దాని లోపల నీవున్నావు. ఆ వస్త్రం ఏమి చేస్తుంది? నీ యొక్క ప్రతిమకు అది భరిస్తుంది. అవును, అయితే అది నీకిప్పుడు అవసరం లేదు. దాన్ని పైన తగిలించుకుని ఉన్నావు. అది చిరిగిన పేలిక. And that's the way this old body is. It's bore the image of the heavenly, yet it is not you. You are on the inside of that body. You, the Spirit of God, is on the inside of that body. ఈ యొక్క శరీరము ఆ విధముగా ఉండను. పరలోక సంబంధమైన రూపమును అది భరిస్తుంది. అయినను అది నీది కాదు. ఈ శరీరం లోపల నీవున్నావు. దేవుని యొక్క ఆత్మ ఆ శరీరము లోపల ఉన్నది. That's what makes the outside come into subjections, because the inside is pulling it. See? Bringing it in line with the Word of God. Your inside, you yourself, your being. బయట ఏమి కనబడుతుందో లోపల లోబడినట్లు చేయునది అదే. ఎందుకనగా లోపల అది లాగుతుంది. దేవుని వాక్యంతో సరిపడినట్లుగా దాన్ని అది తెలుస్తుంది, తాను తీసుకొస్తుంది. నీ లోపల నీవే. నీ యొక్క ఉనికి దేవుని వాక్యముతో సరిపడినట్లుగా చేయును. This body is just an old coat. And someday, what will you do with it? For you was only in the garment for a while. ఈ యొక్క శరీరము కేవలం పాతకోటు. కొద్ది కాలము క్రితమే ఆ వస్త్రములో నీవుండి దానితో నీవేం చేస్తావు? That is like the earthly garment, this body, your real body, your real self is on the inside of this old coat that you call William Branham or Susie Jones or whoever it is. See? అది భూసంబంధమైన వస్త్రము వంటిది. ఈ శరీరము నీ యొక్క నిజమైన శరీరము, నీ యొక్క నిజ రూపము విలియం బ్రెన్హామ్ అని నువ్వు పిలచు నది, లేక సుసీ జోన్స్ అని నువ్వు పిలిచేది, లేక ఇంకేదైనప్పటికీ నువ్వు పిలచు ఈ పాతకోటు లోపల దానిపైన ఉన్నది. గమనిస్తున్నారా? Someday it will hang in the earth's hall of memory of you. You'll put it out there in the grave, and somebody will put a tombstone up, here lies Reverend so-and-so or John so-and-so or so-so. It'll lie there as a memorial of you. ఒక్కానొక రోజున నీ జ్ఞాపకముగా భూమి యొక్క విశాల స్థలమందు అది వ్రేలాడుతుంది. అక్కడ దూరాన ఒకచోట సమాధిలో నువ్వు పెట్టబడతావు. ఒకరు సమాధి రాయిని అక్కడ పెడతారు. ఇక్కడ రెవరెండ్ ఫలానా వారు పెట్టబడి ఉన్నారు, జాన్ ఫలానా లేక పెట్టబడినాడు అని ఉంచుతారు. నీ యొక్క జ్ఞాపకార్థము అదెక్కడ పెట్టబడుతుంది. The people just seeing you in this, and what you was, your real you, was on the inside of that. But the old coat itself
just bore in the image of the heavenly. దీనిలోని మాత్రమే ప్రజలు నిన్ను చూస్తారు. నీవెవరైనప్పటికీ నీలో నిజమైన నిన్ను దాని లోపల ఉన్నది. అయితే పాతకోటు పరలోక సంబంధమైన రూపమును ధరిస్తుంది. Oh, people, have you made reservations to change coats? Have you made reservations for heaven? Remember, you must have reservations. You can't get in without them. ఓ ప్రజలారా, కోటులు మార్చుటకై ముందు ఏర్పాట్లు మీరు చేసుకున్నారా? పరలోకానికి మీరు ముందు ఏర్పాట్లు సిద్ధపరచుకున్నారా? జ్ఞప్తించుకోండి, మీరు ముందు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. అవి లేకుండా మీరు లోపలకు వెళ్ళలేరు. I'm talking to you in modern language now, that you know, if you go to the hotel and say, well, did you have reservations? Oh, well, I'm sorry, everything is filled up. You're out in the cold because you failed to make reservations. ఇప్పుడు మీరు ఎరిగినటువంటి నవీన భాషలో మీతో మాట్లాడుతున్నాను. మీరు పూర్వీకుల ఇంటికి వెళ్ళినట్లయితే మీరు ముందు ఏర్పాట్లు చేసుకున్నారా అని అడిగితే, ఓ నన్ను క్షమించు, అన్నీ నిండిపోయినవి, మీరు బయట చలిలో ఉంటారు, ఎందుకంటే మీరు ముందు ఏర్పాట్లు చేసుకుంటానికి విఫలైపోయారు కాబట్టి. And if you come to the end of your life's journey without reservations, there'll be no one there to meet you. మీరు మీ యొక్క జీవితయాత్ర అంతానికి వచ్చినట్లయితే ఎటువంటి ముందు ఏర్పాట్లు లేకుంటే మిమ్మల్ని కలుసుకున్నట్టుకు ఒకరు అక్కడ లేరు. You'll have to step off into a dark eternity where there will be screaming and weeping and wailing and gnashing of teeth. ఎక్కడైతే అరుపులు, మూల్గులు, ఏడ్పులు, పండ్లు కొరుకుతూ ఉండునో అట్టి నిత్యమైన చీకటిలోకి మీరు అడుగుపెట్టవలసి వస్తుంది. You can't get into the city because you haven't got reservation. మీకు తప్పదు, పట్నంలోనికి మీరు వెళ్ళలేరు, ఎందుకంటే ముందు ఏర్పాట్లు మీరు చేసుకోలేదు కనుక. You must have them to enter this city where Jesus has gone to prepare a place for you. మీ కొరకు సిద్ధపరచుటకు ఏ స్థలానికి యేసు వెళ్ళెనో ఆ పట్టణంలో మీరు ప్రవేశించుటకు అవి మీకు కావలసి ఉన్నవి. Remember, you must have the reservations and the garment of salvation on. You cannot. జ్ఞప్తించుకోండి, మీకు ముందు ఏర్పాట్లు అవసరమై ఉన్నవి. రక్షణ వస్త్రాన్ని ధరించుకోవలసి ఉన్నది. మీరు వెళ్ళలేరు. In Matthew, I've got a scripture. I'm watching scripture. Matthew 22, 1-14. I haven't time to read it because it's getting too late. I've spoke too long to you. ఇక్కడ లేఖనం నా యొద్ద ఉన్నది. మత్తయిలో నేను లేఖనము గమనిస్తున్నాను. మత్తయి 22:1-14 వరకు చదువుటకు నాకు సమయం లేదు, ఎందుకంటే ఆలస్యమవుతుంది. ఎంతోసేపు మీతో మాట్లాడతాను. But remember, the king sent forth and made a supper. He killed all these oxes and fixed the fatlings and everything, and had a great supper prepared. And he sent out and he bid many to come. అయితే జ్ఞప్తించుకోండి, రాజు విందు సిద్ధము చేసి మనుషులను పంపాడు. అతని ఎద్దులను అతను వధించాడు. క్రొవ్విని వాడితో అన్ని గొప్ప విందు తయారు చేయించాడు. అనేక మంది వచ్చుడు కొరకు ఆహ్వానము పంపాడు. One said, well, after all, I belong to this, and I got this, and I got to go to my farm, and one did many things. ఒకరన్నారు, నీకు తెలుసా, నేను దీనికి సంబంధించిన వాడను, మరియు నాకిది ఉన్నది, నేను నా పొలములకు పోవలసి ఉన్నది. ఒకరు చాలా చేశాడు. And he sent again, and they evilly mistreated them. And finally, that was the Jewish generation Jesus was talking to. They had something else to do. అతను మరలా పంపాడు. వారు వారిని అమర్యాదగా చూశారు. యేసు మాట్లాడుతున్నది యూదులైన ఆ తరముతో. వారు ఒకటి చేయవలసి ఉండెను. Then finally, he sent in and said, go, just compel them, go into the streets and highways and everywhere and compel them to come in. చివరకు వారిని బలవంతము చేశాడు. ప్రతి ఒక్క చోటుకు రాజమార్గములోకి వీధుల్లోకి వెళ్ళమని, వారిని లోపలికి వచ్చుటకు బలవంతము చేయమని. And after that, determined that his wedding supper was going to be set. There's going to be guests there. అటు తర్వాత ఆయన యొక్క పెళ్లి విందు సిద్ధపరచబడెను. అక్కడ ఆహ్వానితులు ఉండబోతున్నారు. And then he found a man in there without the wedding garment on. He wanted to hold to the old coat. And look what he said. ఆ తర్వాత పెళ్లి వస్త్రము ధరించకుండా అక్కడున్న ఒక మనిషిని అతడు కనుగొన్నాడు. పాతకోడు ధరించుడికే అతడు కోరుకున్నాడు. అతడేమని చెప్పిన చూడు. Friend,
after I have invited you to my wedding supper. And I invited you and gave you an invitation to come. స్నేహితుడా, నా యొక్క పెళ్లి విందుకు నేను నిన్ను ఆహ్వానించిన తర్వాత నేను నిన్ను ఆహ్వానించుటకు వచ్చుటకు నేను నీకు ఆహ్వానమిచ్చాను. And if you ever was in the Orient, which I preached in there many times, that wedding supper still carried on just the way it was. ఎప్పుడైనా మీరు తూర్పు ప్రాంతపు వారితో ఉన్నట్లయితే నేనక్కడ అనేకసార్లు బోధించాను. ఆ యొక్క పెళ్లి విందు ఇంకా అలాగనే కొనసాగుతుంది. The bridegroom he has so many guests that he's going to have. పెళ్లి కుమారుడికి అతని ఎదుకు వచ్చువారు అనేక మంది అతిథులు ఉంటారు. Probably you've watched it there in India. ఉదాహరణకు సోదరి కాప్, బహుశా అక్కడ ఇండియాలో నీవది గమనించుంటావు. See, they have so many guests that he's going to ask. Say he's going to ask 30 guests. గమనిస్తున్నారా? అతడు అడగబోతున్నాడు. అనేక మంది అతిథులు ఉన్నారు. ఇలా అనుకుందాం, 30 మంది అతిథులు అక్కడ అడగబోతున్నారని. Now the bridegroom has to furnish the robes. He has to furnish them. Therefore, there's a man stands at the door, and you come up with your invitation. He examines your invitation and puts you on a garment, a robe. ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్త్రాలను సంసిద్ధపరుచుకున్నాడు. వారికి అతడు ధరించవలసి ఉన్నవి ఇవ్వవలసి ఉంటుంది. కనుక తలుపునొద్ద ఒక మనుష్యుడు నిలబడి ఉన్నాడు. నీ ఆహ్వానముతో నీ వస్తావు. అతడు నీ ఆహ్వానమును పరీక్షించి ఆ యొక్క వస్త్రాన్ని నీకు కప్పుతాడు. That some of them are rich and some of them are poor and some of them are different, but they all look alike when they get these robes on. They all look alike. అక్కడ వారిలో కొందరు ధనికులుంటారు, వారిలో కొందరు పేదవారున్నారు, వారిలో కొందరు వ్యత్యాసంగా ఉన్నారు. అయితే ఆ వస్త్రాలను వారు ధరించిన తర్వాత వారందరూ ఒకే విధంగా కనిపిస్తున్నారు. వారందరూ ఒకే విధముగా ఉన్నారు. And you have to all be alike. You ain't going to be saying, I'm the Methodist over here, I'm the Presbyterian over here. Oh, no. You ain't going in the first place, see. You've got to come by the door. Jesus said, I am the door to the sheepfold. నీవు ఒకే విధంగా ఉండవలసి ఉంటున్నది. నేనిక్కడ మెథడిస్టును, నేనిక్కడ ప్రెస్బిటేరియన్ను అని నీవు చెప్పవు. లేదు, మొదటిగా నీవు లోపలికి వెళ్ళవు. చూశారా, నీవు ద్వారముగుడనే రావలసి ఉన్నది. గొర్రెల పోవు ద్వారమును నేనే. I'm Pentecostal, I'm this, I'm that. That don't mean one thing. You come by that door. And if you come by that door, you get the robe. నేను పెంతెకోస్తును, నేను ఇది, నేను అది, అదేం దీనికి చెల్లదు. నీవు ఆ ద్వారముగుడనే రావలసి ఉన్నది. నీవు ఆ ద్వారముగుడనే వచ్చినట్లయితే నీవు వస్త్రాన్ని పొందుకుంటావు. And this man, when he said, how did you get in here free? See, it showed he come up some other way and come in a window. Come in the back way, but not through the door. ఇతడైతే, స్నేహితుడా, లోపలికి నీవు ఎలాగ వచ్చావు అని అతడు అడిగినప్పుడు, చూశారా, అతడు వేరే యొక్క మార్గమున వచ్చనని అది చూయిస్తున్నది. కిటికీ గుండా వచ్చాడు, వెనుక ద్వారం గుండా వచ్చాడు. అయితే ద్వారము ద్వారా కాదు. Not through the door, the way that Jesus came, through self-sacrifice, giving your all to God and walking to Calvary and be crucified with Him and rise again to wear His garment of sacrifice and death to the things of the world. ద్వారము ద్వారా కాదు. యేసు వచ్చిన మార్గము తనకు తాను సమర్పణ చేసుకుంట ద్వారా కాదు. దేవునికి నీ సమస్తాన్ని సమర్పించి కల్వరి యొద్దకు నడిచి వెళ్లి ఆయనతో సిలువ వేయబట్టు వలన కాదు వచ్చినది. తిరిగి లేచి లోక కార్యాల కొరకై చనిపోయి సమర్పించుకున్న ఆయన వస్త్రం ధరించుకుంట వలన కాదు వచ్చినది. నీవు లోకమునైనను లోకములో ఉన్నవాటైనను ప్రేమించితే దేవుని ప్రేమ కూడా నీలో ఉండదు. అవును. If you still have the love of the world, want to act like the world and do like the world, you're in the church, but a cucumber in the patch with the wheat. నీకింకా లోక ప్రేమ ఉన్నట్లయితే, లోకం వలె నడవాలనుకుంటే, లోకం వలె చేయాలనుకుంటే, నీవు సంఘములో ఉన్నప్పటికీ గోధుమతో అతుక్కున్న గురుగు నీవవుతావు. Shout with the rest of them, rejoice with the rest of them. All the spiritual blessings is right upon you. మిగతా వారితో కేకలు పెడతావు, మిగతా వారితో ఆనందిస్తావు. అన్ని ఆత్మీయ ఆశీర్వాదాలు నీ పైన ఉంటవి. You say, well, I prophesy, so did Caiaphas, so did Balaam. That has nothing. నేను ప్రవచనం చెప్పాను అని నీవు చెప్తావు. కేఫా కూడా
అలాగు చేశాడు, కైపా కూడా అలాగే చేశాడు, బిలాము అలాగు చేశాడు. అదేం ఏమి కాదు. I got the baptism of the Holy Spirit. That still has nothing to do with it. That's just only a temporal gift for you. నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాను, ఇంకా దానివల్ల ఏమీ ఉండదు. అది కేవలం నీకు కాలానికి సంబంధించిన వరం మాత్రమే. The real gift is your soul down in there. See? That was born of God. And that controls the whole thing to the Word of God and the will of God. నిజమైన వరము నీ ఆత్మ లోపల ఉండుట. గమనిస్తున్నారా? అది దేవుని వల్ల జన్మించినది. సమస్తాన్ని దేవుని వాక్యమునకు అది స్వాధీనపరుస్తుంది. దేవుని చిత్తానికి అది స్వాధీనపరుస్తున్నది. And there you grow up, see. Then you are a son and daughter of God. You are a child of God. నీవెక్కడ ఎదుగుతావు. గమనిస్తున్నావా? నీవు దేవుని యొక్క కుమారుడువు, కుమార్తెవు. నీవు దేవుని యొక్క బిడ్డవు. And these things, as you come up, like the mother now, you're in the bowels of the earth, trying to come forth, you're son of God, coming forth, and you see the word says, I should do this, I should be born again. నీవు ఎదుగుచుండగా ఇవి తల్లివలే ఉంటవి. నీవు భూమి యొక్క కడుపులో ఉన్నావు. వచ్చుటికై ప్రయత్నించినట్లుగా ఉంటావు. వచ్చుచున్నటువంటి దేవుని యొక్క కుమారుడువు నీవు. నేనిది చేయవలసి ఉన్నది, నేను తిరిగి జన్మించవలసి ఉన్నది అని వాక్యము చెప్పుట నీవు చూస్తావు.